మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన మంచి ఆరోగ్యము కానీ కాదు, కానీ మన ధనం కానీ మన ఐశ్వర్యం కానీ ప్రతిరోజు మనల్ని సజీవ లెక్కలు పెడతలేదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనకు ప్రతి హృదయ కాలము మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మన ఆయుష్ కాలాన్ని పొడిగిస్తూ దేవుని చిత్తంలో మనం జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. హృదయ కాలము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మార్గంలో మనం నడిచినట్టయితే మంచి మార్గంలో దేవాది దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, హృదయ ఆలోచనలో మనుష్యుని వశమై చక్కని ప్రతిరుత్తరం ఇచ్చుటకు యెహోవా కలుగును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ ఆలోచనలు, మరి మనిషి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా లోకానుసరంగా ఉంటాయి. మనిషి ఎప్పుడు కూడా లోకంలో సంపాదన గురించి, ధనము గురించి, అలాగే లోక ఆశల వైపు చూస్తూ ఉంటాడని చాలామంది ప్రజలు లోకంలో మరి వారు ధన సంపదల మీద ఆశపడతారు, కానీ దేవుని వాక్యం మీద చాలామంది ఆధారంగా జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయంలో దేవునికి స్థానం కలిగి ఉండకపోవడమే కారణమై ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ ఆలోచనలు మనుషుని వశమై ఉన్నాయి. హృదయ ఆలోచనలు, మరి హృదయంలో మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా మరి సమృద్ధిగా ఉండాలి, మంచిగా ఉండాలని ఆలోచిస్తూ, మరి ఎవరెక్కడ పోయినా నాకు అనవసరము, నేను మాత్రం మంచిగా ఉండాలని మనిషి యొక్క ఆలోచనలు కలిగి ఉంటాయి. దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా కలుగును. ఒకరి నడతలు వాని దృష్టికి నిర్దోషంగా కనబడను, కానీ యెహోవా ఆత్మలను పరిశోధించను. చాలామంది తలపులు ఎలా ఉంటాయంటే, మేమే చేసేది చాలా మంచిది, నేను చాలా మంచివాడిని, నేను చాలా ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది, నేను అన్ని మంచిగా చేస్తున్నానని ఆలోచిస్తాడు, కానీ దేవాది దేవుడు హృదయాలని పరిశోధిస్తున్నాడు అనే సత్యాన్ని మర్చిపోతూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఏమై ఉన్నామో ప్రభుకు సమస్తము తెలుసు. మనం ఎలా జీవిస్తున్నామో మనుషులకు తెలియకపోవచ్చు, మన చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, మన రక్త సంబంధాలకు తెలియకపోవచ్చు, కానీ దేవాది దేవుడు హృదయాలని పరిశోధిస్తూ ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరి నడతలు వారి దృష్టికి నిర్దోషంగా కనబడు, యెహోవా ఆత్మలను పరిశోధించడం. వారి నడతలు, వారి మట్టుకు వాడు చాలా బాగా నడుస్తున్నాను, యథార్థంగా నడుస్తున్నాను, సత్యంగా నడుస్తున్నాను ఆలోచన కలిగి ఉంటాడు, కానీ హృదయ ఆలోచనలను పరిశోధించే దేవాది దేవుడు. మరి ఆ సమయంలో నీ ఆలోచన ఎలా ఉన్నాయి, నీ ప్రవక్తన ఎలా ఉన్నది, సమస్తము దేవునికి తెలుసు అనే విషయము ప్రజలు మర్చిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకానికి మనమందరం కూడా ఒక యాత్రికులుగా వచ్చాము. ఒకనొక దినము మన గమ్యాన్ని ముగించవలసి వచ్చినప్పుడు మన గమ్యంలో ఎలా మనం ముగించగలుగుతున్నామో, ఈ యొక్క జననం నుంచి మరణం వరకు నీ జీవితంలో మధ్యలో నీ జీవితం ఎలా ఉన్నదో నువ్వు పరిశోధించుకున్నట్టయితే, ఒకవేళ నువ్వు మంచి ప్రవక్తగా ప్రవర్తించి దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో చేరగలుగుతావు. ఒకవేళ దేవునికి దూరంగా జీవించినట్టయితే, మరి దేవుని సన్నిధి నుంచి నువ్వు తొలగిపోయి ఎన్నిసార్లు వాక్యం నిన్ను నువ్వు భద్రపరచుకోకుండా దేవుని సన్నిధిలో నువ్వు రాకుండా నువ్వు జీవించినట్టయితే ఒక దినం వస్తుంది, ఆ దినం భయంకరంగా ఉంటుంది, ఆ దినము నిత్య నరకానికి నేను తీసుకెళ్తుంది. దేవుని వాక్యం అనేది మనకు వినబడుతున్నప్పుడు వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని, మన కుటుంబంలోని కట్టుకొని, ఒక చక్కని ప్రవక్త కలిగి ప్రవక్తలు చెప్పిన మాటలు విని నీ యొక్క ఆ ప్రవక్తను కూడా మార్చుకున్నట్టయితే నీ జీవితాన్ని మార్చుకోగలుగుతాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది. 16వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుందంటే, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉపదేశము సఫలమవును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఏమి చేయాలన్నా మొదట మీరు ప్రార్థనతో ప్రారంభించినప్పుడు మీ జీవితంలో శుభకార్యములు కానీ, ఉద్యోగము కానీ, పిల్లల విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మీ భారములు యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉపదేశంలో సఫలమవును.
దేవుని మీద భారం వేసినప్పుడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సమస్తము దేవుడు మనకు తెలియజేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం చూసినట్టయితే కీర్తనలు 37వ కీర్తన 5-6 వచనంలో చూసినట్టయితే 37వ కీర్తన మరి 5-6 వచనంలో 5వ వచనము, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నం వల్ల నిర్దోషంను వెల్లడపరచును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలెట్టిన ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మార్గంలో యెహోవాకు అప్పగించుము. మన మార్గంలో మన జీవితంలో మనం ఏమి చేయాలనుకున్నా కానీ మొదట అది దేవునికి తెలియజేసినప్పుడు, దేవునికి మనం చేసే పనులన్నిట్లో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబు గ్రహిస్తాడు. ఎందుకంటే నీ మార్గంలో యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. విశ్వాసంతో నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని నువ్వు నమ్ముకున్నప్పుడు ఆయనని కార్యములను నెరవేరుస్తాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల విశ్వాసంతో దేవుని మీద ఆధారపడినప్పుడు మన ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషమును వెల్లడపరచును. హల్లెలూయా. వెలుగైన దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, హృదయ కలవి బాటలుట ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, నీ పనుల భారము యెహోవా మీద మోపమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే అప్పుడు నీ ఉపదేశంను సఫలమవుతుంది. దేవాది దేవుడు అప్పుడు మన కార్యాలు సఫలం చేస్తాడు. నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీ ఇంట్లో నీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలని నువ్వు ఉద్దేశించినట్టయితే నీ పనుల భారం అంతా కూడా దేవుని మీద వేసినప్పుడు అప్పుడు నీ ఉపదేశంలో ఆయన సఫలంగా చేస్తాడు. మన కార్యాలు నెరవేర్చబడాలి దేవునిలో అనంటే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మొదట నీ పనుల భారము యెహోవా మీద మోపము. నీకు సమస్యలు ఉండొచ్చు, నీ కష్టాలు ఉండొచ్చు, నీకు బాధ కలిగి ఉండొచ్చు, నీకు దుఃఖం కలిగి ఉండొచ్చు, ఇవన్నీ కూడా దేవుని మీద మోపినప్పుడు అప్పుడు నీ మార్గంలో సఫలమవుతాయి. దేవుని సంగమా దేవుని ప్రజలరా, నీ దుఃఖాన్ని తీసేస్తాడు, నీ బాధని తీసేస్తాడు. నువ్వు సంపూర్ణంగా నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాది దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యెహోవా ప్రతి వస్తు దాని నిత్యము కలగజేస్తాను. నాశన దినం కూడా ఆయన భక్తిహీనులకు కలగజేస్తాను. సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆది కాండము 1వ అధ్యాయంలో సృష్టినంతా కూడా దేవాది దేవుడు తన మాటతో నిర్మించి ఉన్నాడు. దేవుని సంగమా దేవుని ప్రజల మానవుని మాత్రము చేతులతో చేసినాడు. ఆదామును దేవాది దేవుడు చేతులతో చేసినాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సృష్టి అంతటి కూడా దేవాది దేవుడు నిర్మించాడు. మరి చివరికి భక్తిహీనులకు కూడా ఒక దినం వస్తుంది. భక్తిహీనులు కూడా మరి దేవుని మాటకు లోబడని వారు, దేవుని చిత్తానుసారంగా జీవించని వారు కూడా ఒకానొక దినము శిక్ష కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే యెహోవా ప్రతి వస్తువు దాని పని నిత్యము కలగజేసాను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులకు కలగజేసాను. నాశన దినము కూడా భక్తిహీనులకు కలగజేసాను. ఒక దినం వస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ప్రతిదీ కూడా దేవాది దేవుడు ఈ లోకంలో భూమిని, ఆకాశంను, సూర్యచంద్ర నక్షత్రాలు, గాలిని, నీరుని ఇవన్నీ కూడా మనుష్యులకు అవసరమై ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు కలుగజేశాడు. అలాగే భక్తిహీనులకు ఒక దినం వస్తుంది, నాశన దినం కూడా రాబోతున్నదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ మాటలుంటున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి, నాశన దినం ఆయన భక్తిహీనులకు కలుగజేశాను. దేవుని మాట వినని వారు, విన్న వారి జీవితాలు మార్చుకోలేని వారు, ఎంతగా వాక్యమైన విత్తనం విత్తబడినా కానీ, అందుకే మొదటి వచనంలోనే ఉంటుంది, హృదయ ఆలోచనలు మనుష్యుని వశమై ఉన్నాయి. హృదయ ఆలోచనలు దేవుని వాక్యం విని వాక్యానుసరిగా జీవించని వారు, వాక్యానుసరిగా వారి ఇల్లులు కట్టుకోలేని వారు, వాక్యానుసరిగా వారి కుటుంబంలో కట్టుకోలేని వారు, ఒక దినము నాశన దినం భక్తిహీనులకు కూడా నాశన దినము దేవాది దేవుడు కలగజేసినాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. గర్వ హృదయులందరూ కూడా యెహోవా కాయిలో నిశ్చయంగా వారు శిక్షనందరూ. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, గర్వము నాశనానికి తీసుకెళ్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గర్వపడే వారందరూ కూడా ఒక దినం వస్తుంది నాశనానికి
వారు దగ్గరగా అవుతున్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నాశనంకి ముందు గర్వము నడుచును. సామెతల గ్రంథం ఇదే 16వ అధ్యాయంలో చూసినట్టయితే 18వ వచనంలో, నాశనంకి ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారం మనసు కలుగును. ఇవన్నీ కూడా ఎప్పుడు కలుగుతాయంటే పడిపోక ముందు. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గర్వ హృదయులందరూ యెహోవా కాయిలో. దేవాతి దేవుడు వారి జీవితాలలో ఎన్ని మేలులు చేసినా కానీ వారి హృదయాలు మారనప్పుడు, వారు ఎప్పుడు కూడా మరి గర్వంతో ఉన్నప్పుడు నాశనానికి ముందు గర్వము నడుచును. నాశనం వచ్చే సమయంలోనంట మనుషులకు బాగా గర్వం వస్తుంది. ఆ గర్వం దేనికి సాదృశ్యం అంటే నాశనానికి ముందు నీకు గర్వం కలుగుతుందని దేవుని వాక్యంతో. పడిపోటకు ముందు అహంకార మనసు, అహంకారంతో మాట్లాడతారు. వారి యొక్క హృదయంలో పై మట్టుకు మంచిగా మాట్లాడతారు కానీ హృదయ ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. గర్వం వారి యొక్క జీవితాలలో నాశనం చేస్తున్నదని వారు మర్చిపోతూ వారు ఆ సమయంలో మరి గర్విష్ఠులు, దేవునికి ఇష్టం లేదు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గర్వపడేవారు ఐశ్వర్యం చూసి, ధనాన్ని చూసి, సంపదను చూసి, వారి హోదాను చూసి, వారి ఉద్యోగాన్ని చూసి గర్వపడేవారు ఒక దినము వారి జీవితాలు పడిపోవటకు ముందు మరి చూసినట్టయితే అహంకార మనసు కనపడను, అహంకార మనసును నడుచుననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పడిపోక ముందు మరి గర్వము, నాశనము దేనికి సాదృశ్యం అంటే ఈ లోకం నుంచి వారు మరి సమస్తము కోల్పోవలసి వస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 6వ వచనం చూసినట్టయితే, కృపా సత్యంలో దోషంను ప్రాయచిత్తము కలుగను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు చెడుతనం నుంచి తొలగిపోదురు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు జీవించినప్పుడు, వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు, ఉదయ కాలంలో ప్రార్థన వాక్యంతో నీ దినము ప్రారంభించినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితాలు మనం కట్టుకుంటాము. అలాగే మన ప్రవర్తన కూడా మార్చబడుతుంది. దేవుని మీద ఆధారపడి వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ప్రియ దేవుని సంగమా, మనుషుల చెడుతనం నుంచి తొలగిపోతారు. మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారు. పాపం నుంచి విడిపించబడతారు. పాపం జోలికి పోరు. ఎందుకంటే దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించినప్పుడు పాపానికి చాలా దూరంగా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కృపా సత్యంలో దోషమునకు ప్రాయచిత్తము. కృపా సత్యంలో పాపము వాళ్ళ వచ్చే జీతము మరణమే. దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే రోమియోలోకి రాసిన పత్రికలో చూసినట్టయితే 6వ అధ్యాయము, రోమియోలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, రోమియోలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమున్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు పాపంలో ఎంత సంపాదించినా ఒక దినం మరణం వస్తుంది. నువ్వు యథార్థంగా సంపాదించి, యథార్థంగా కష్టపడి నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కష్టార్జితం నీ పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్యాయంగా సంపాదించి, మోసం చేసి సంపాదించి, మరి నువ్వు అలాగా పాపంలో నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా మరి నిత్య నరకానికి తీసుకెళ్తుంది. నీ కుటుంబంలో నీ పిల్లలకు వచ్చే ఆశీర్వాదం కూడా కోల్పోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధి నుంచి మరి తొలగిపోతూ, దేవుని మార్గం నుంచి నువ్వు వెళ్ళిపోతూ, లోకానుసారంగా మరి సంపాదనపై ఆశపడుతూ, ఎలాగైనా సంపాదించాలి, అన్యాయంగా సంపాదించాలి, మోసం చేసి సంపాదించాలని ఆలోచిస్తే ఒక దినం వస్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణమే. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీకు నిత్య జీవం కలుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు విడిపించబడాలి. ఎందుకంటే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన పాపముల నిత్యము, ప్రతి ఒక్కరి నిత్యము మనము పడవలసిన ఆ శిక్షకు యేసయ్య తన మీద ఆ శిక్ష మోసుకొని, మనం కట్టవలసిన ఆ భారమంతా కూడా యేసే భారాన్ని కట్టేసి, ఆ ఒక వెల అన్నది యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో మన కొరకు కట్టివేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
దేవుడు విడిపించబడాలి అంటే యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, యేసయ్య నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించబడతాయని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కృపా సత్యం వల్ల దోషములకు ప్రాయచిత్తం కలుగును. కృపా సత్యంలో దేవుని మీద ఆధారపడినప్పుడు మన పాపంలో క్షమించబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి నీకు విడుదల దొరుకుతుంది. ఈరోజే కాలము నీ మాటలింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవుడు ఉదయ కాలం నీతో మాట్లాడుతాను. లోకానుసారంగా నువ్వు జీవిస్తూ మనుషుల ముందు నటన చేస్తున్నావేమో, మనుషుల ముందు అనేకుల ముందు కనిపించడానికి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావేమో. నీ హృదయం ఎలా ఉన్నది? దేవుని వాక్యం అచ్చా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా ఆత్మలను పరిశోధించును. మన హృదయాలని పరిశోధిస్తున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? మనుషుల దృష్టిలో నువ్వు ఈరోజు గొప్పగా కనిపిస్తున్నావేమో, మనుషుల దృష్టిలో నేను చాలా మంచివానిగా నువ్వు కనిపిస్తున్నావని నటిస్తున్నావేమో హృదయ కాలము. కానీ దేవుడు ఆత్మలను పరిశోధిస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. నేను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చక్కని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులతో వానికి మిత్రులుగా చేరు. హల్లెలూయా. నీ ప్రవర్తన దేవుని దృష్టిలో ఒక మంచి వానిగా నువ్వు ప్రవర్తించినట్టయితే, మంచి వ్యక్తిగా నువ్వు జీవించినట్టయితే, యథార్థంగా నువ్వు జీవించినట్టయితే, సత్యంగా నువ్వు జీవించినట్టయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన వాని శత్రువులతో సహా వానికి మిత్రులుగా చేస్తాడు. ఎవరైతే నీకు శత్రువులై ఉన్నారో వారు మిత్రులుగా దేవుడు నీకు చేయబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే 23వ దావీదు కీర్తనలో చూసినట్టయితే 23వ దావీదు కీర్తన, దావీదు రాసిన కీర్తనలో దావీదు తన శ్రమలలో దేవాది దేవుడు శత్రువుల దగ్గర భోజనము దావీదుకి పెట్టి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచి నూనెతో నా తలంచుడు నా గిన్నె నిండి పొరలొచ్చినది. నేను బ్రతుకు దినం నన్ను కూడా కృపావర్షంలో నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక నువ్వు ప్రవక్తను చక్కని ప్రవక్తగా ఉన్నట్టయితే వాని శత్రువులు నువ్వు కూడా వానికి మిత్రులుగా చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలమి మాటలుంటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, నువ్వు ఒక మంచి ప్రవక్తను కలిగి మరి దేవుని సన్నిధిలో నువ్వు జీవించినప్పుడు నీ శత్రువులను కూడా దేవుడు నీకు మిత్రులుగా చేస్తారని దేవుని వాగ్దానం చేయబడుతుంది. దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తుంది. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అయినప్పుడు ఆయన వాని శత్రువులతో సహా వానికి మిత్రులుగా చేయను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు యథార్థంగా సత్యంగా జీవించినప్పుడు నీ శత్రువులే దేవుడు నీ దగ్గరికి నడిపించి వారిని నీకు మిత్రులుగా చేస్తాడు. ఎప్పుడంటే నీ ప్రవర్తన దేవుని దృష్టిలో యథార్థంగా సత్యంగా ప్రీతికరంగా మరి జీవించినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా సత్యంగా జీవిస్తూ ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, నువ్వు దేవుని చిత్తంలో జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు, దేవుని మార్గంలో నువ్వు జీవించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. హల్లెలూయా. అటు కృప దేవుడు మీకును మీ యొక్క కుటుంబంలో దేవుడు మీ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. దేవుని యొక్క కృపలో మీరు కూడా యథార్థంగా సత్యంగా జీవించినట్టయితే మీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి దీవించి ఉన్నతమైన స్థలంలో దేవుడు పెట్టును గాక. దేవుడు అట్టి కృప మీకును మీ కుటుంబంలోకి దేవుడు దయచేయను గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీ పనుల భారం యెహోవా మీద మోపు ఉంచుము, అప్పుడు నీ ఉపదేశంలో సఫలమవును. నీ పనులు భారమంతా కూడా యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉపదేశంలన్నీ కూడా సఫలమవును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పనుల భారం అంతా కూడా దేవుని మీద ఉంచండి. దేవుడు సమస్త భారమంతా కూడా దేవుని మీద మోపినప్పుడు దేవాది దేవుడు మన కార్యాలను సఫలం చేస్తాడు. అట్టి కృప హృదయ కాలము దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములైనా హృదయ కలమునైనా మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం 7వ వచనం వరకున్న వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు స్తోత్రములైనా ప్రభా. మీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు మీ యొక్క కార్యములను సఫలమవుతాయని దాన్ని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు స్తోత్రములైనా ప్రభా. వాక్య బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే మా సేవకులను మా సేవకురాలను దీవించండి. వారు చేసిన పరిచర్యను దీవించండి. భారతదేశం అంతా కూడా జరుగుతున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. మా దేశంను దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా నాయకులను దీవించండి. వారికి మంచి ఆలోచనలు దయచేసి ప్రజలకు గొప్ప కార్యాలు జరిగించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి. నేను పరకాల పరిచర్యను దీవించండి. నీ చిత్తమైతే హైదరాబాద్లో కూడా పరిచర్య ప్రారంభించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నేను ప్రభా ఆత్మల భారముతోనైనా ఈ పరిచర్య చేస్తుండగానైనా ప్రభా అనేక నూతన ఆత్మలను నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా తండ్రి ఈరోజు ఎంతట్లో కూడా నీ కృపలో మనల్ని ఆశీర్వదించి వర్ధిల్లం చేసి కాపాడు, నీ రెక్కల కింద భద్రతను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన చిత్తంలో జీవించాలని, ఆయన చిత్తంలో నడవాలనుకున్న బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృపా ఆశీర్వాదాలు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.